హలో, నేను విశేషరావు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం చాలామంది యువతకి, దేశంలో ఉండేటువంటి అనేక మంది యువతకి పనికొచ్చేటువంటి నిర్ణయం. ఇప్పటి వరకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద యువతను హైరాణ పెడుతున్నటువంటి విషయం ఉంది. ఏంటంటే క్విక్ డెలివరీ అనేది. ఈ క్విక్ డెలివరీ నుంచి ఉపశమనం కలిగించారు మాండవీయ. ఎందుకంటే మారినటువంటి కార్మిక చట్టాలు ఉన్నాయి. ఈ మారినటువంటి కార్మిక చట్టాలు వీటి మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో గిగ్ వర్కర్స్ అంటే ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్, తర్వాత బ్లింకిట్, జెప్టో, ఇలా రకరకాల యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. క్విక్ డెలివరీ బాయ్స్ అంటారు వీళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. వీళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది. వాళ్ళు టార్గెట్ పెడతారు. ఏం పెడతారంటే 10 minutesలో మీరు డెలివరీ ఇవ్వాలి. కేవలం 10 నిమిషాలు డెలివరీ ఇవ్వాలి. అది సాధ్యమా అని అంటే ఇప్పటి వరకు అలా అందిస్తేనే వాళ్ళకి కమిషన్ ఇచ్చేటువంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, తర్వాత బ్లింకిట్ కానీ, జెప్టో కానీ, ఇలా రకరకాలుగా అనేకమైనటువంటివి ఉన్నాయి మన దగ్గర ఫేమస్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్. ఆ చెప్పిన టైంకి డెలివరీ చేయకపోతే వాళ్ళకి కమిషన్ ఇవ్వకపోగా కొంత తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది వీళ్ళకి. ఎందుకనంటే టైంకి వెళ్ళాలి, ఇక్కడ మొబైల్ చూసుకోవాలి, లొకేషన్ చూసుకుంటూ వాళ్ళు ప్రయాణం చేయాలి, జర్నీ చేయాలి. ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీస్లో, కాస్మోపాలిటన్ సిటీస్లోనే ఈ గిగ్ వర్కర్లు ప్రమాదానికి గురవుతున్నారు. ఎలా అంటే ఆ ఇన్ టైంలో వెళ్ళాలి అనేటువంటి ఒక ఆదుర్త ఏదైతే ఉంటుందో అది యాక్సిడెంట్స్కి దారితీస్తుంది. ఒకవైపు లొకేషన్ చూసుకుంటూ ఇంకోవైపు ట్రాఫిక్ నుంచి వెళ్తూ హైరానాగా కనిపిస్తూ ఉంటారు. ఆ హైరానాలో యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు, అలాగే రకరకాలుగా అవయవాలను కోల్పోయినటువంటి వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళల్లో కూడా ఈ వర్క్ చేసే వాళ్ళు ఎవరో తెలుసా? డెలివరీ బాయ్స్గా బిలో 30 years, బిలో 35 yearsలో ఉంటారు. అంటే యువతని వీళ్ళంత వరకు ఈ కంపెనీలు వాడుకుంటూ హైరాణ పెడుతూ యాక్సిడెంట్లకి, ప్రమాదాలకి గురి చేస్తూ ఉన్నాయి. పోనీ అలా అని చెప్పి ఈ ప్రమాదానికి గురైనప్పుడు బీమా ఇస్తున్నారా అంటే అది లేదు. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించి ఈ 10 minutes ఏదైతే ఉందో, క్విక్ డెలివరీ అనేది 10 minutes ఏదైతే నిబంధన ఉందో దాన్ని రద్దు చేసింది. ఒకవేళ ఎవరైనా సరే, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ 10 minutes నిబంధన ప్రకారం వ్యాపారం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించింది. అందుకే ఇప్పుడు గిగ్ వర్కర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య మీద గిగ్ వర్కర్స్ అందరూ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ను పరిశీలించిన తర్వాత ఇది న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పి భావించి కేంద్ర ప్రభుత్వం ఈ గిగ్ వర్కర్ల ఏదైతే డిమాండ్ చేస్తారో 10 నిమిషాల క్విక్ డెలివరీ అనేటువంటి దాన్ని రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండవీయ తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం. దీంతో కొంత ఉపశమనం కలుగుతుంది గిగ్ వర్కర్లకి. యాక్చువల్గా ఇప్పుడు గిగ్ వర్కర్లు అందరికీ కేవలం 20 నుంచి 25 వేలు, అంటే దాదాపు 30,000 లోపల ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఏడాదికి 2 లక్షలు, 2.5 లక్షలు వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 5 లక్షల మంది ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అంటే చాలా తక్కువ వేతనంతో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మరి ఇంత తక్కువ వేతనంతో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి 10 minutes అనేది క్విక్ డెలివరీ అనేది ఒక డేంజరస్ సిగ్నల్. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అని అంటే ఈ క్విక్ డెలివరీస్ నుంచి వాళ్ళని ఉపశమనం కలిగించాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం గిగ్ వర్కర్స్ ఇంకా 10 minutes లోపల మీరు డెలివరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంటి ఆ నిర్ణయం అనేది ఒకసారి చూద్దాం. సో ఆ నిర్ణయం చూస్తే ఇది
10 నిమిషాల్లో డెలివరీ ఇవ్వద్దు. తినే ఆహార పదార్థాల నుంచి నిత్యావసర సరుకుల వరకు ఆన్లైన్లో బుక్ చేసిన 10 నిమిషాల్లోనే ఇంటికి చేరుస్తామంటూ బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో, అమెజాన్ ఇలా తదితర సంస్థలు ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రకటనలకు అనుగుణంగా కేవలం 10 నిమిషాల్లోనే వినియోగదారులు బుక్ చేసుకున్న పదార్థాలు, వస్తువులను గిగ్ వర్కర్ల ద్వారా గడప వద్దకు చేరుస్తున్నాయి. అయితే ఈ నిర్దేశిత సమయాన్ని ఎత్తివేయాలని, తమకు భద్రత కల్పించాలని గిగ్ వర్కర్లు దేశవ్యాప్త ఆందోళన చేపట్టారు. దీంతో ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఆన్లైన్ క్విక్ ప్లాట్ఫామ్ సంస్థలతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం చర్చలు జరిపారు. వర్కర్ల భద్రత దృష్ట్యా డెలివరీకి నిర్దేశించిన 10 నిమిషాల సమయాన్ని ఎత్తివేయాలని సూచించారు. దీనికి ఆయా సంస్థలు సానుకూలంగా స్పందించాయి. తక్షణమే 10 నిమిషాల నిర్దేశిత సమయాన్ని ఎత్తివేస్తున్నట్లు బ్లింకిట్ తెలిపింది. మిగిలిన సంస్థలు త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. అంతేకాదు ఆయా సంస్థలు తమ ప్రకటనల నుంచి, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి కూడా 10 నిమిషాల నిర్దేశిత డెలివరీ హామీని తొలగించనున్నాయి. కాగా 10 నిమిషాల డెలివరీ సమయాన్ని నిర్దేశించడం తమకు తీవ్ర ఇబ్బందిగా మారిందని, తమకు భద్రత లేకుండా పోయిందని గిగ్ వర్కర్లు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, ఇది గిగ్ వర్కర్స్ అంటే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ గత ఏడాది డిసెంబర్ 25-31 మధ్య దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయా సంస్థలు 10 నిమిషాల సమయాన్ని తొలగించేందుకు నిర్ణయించాయి. సో ఇక నుంచి ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, ఏది ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అయినా సరే, 10 నిమిషాల్లో మీకు ఆహార పదార్థాలు అందజేస్తాం, మీకు డెలివరీ చేస్తాం అని చెప్పి ప్రకటనలు కనుక సోషల్ మీడియాలో ఇచ్చినా, లేదా మీడియాలో ఇచ్చినా, లేదా అలాంటి నిబంధన ఆ యాప్లో పెట్టినా ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ బ్లింకిట్ అయితే అఫీషియల్గా ఒప్పుకుంది, కేంద్ర ప్రభుత్వంతో చెప్పింది. మిగిలినటువంటి సంస్థలు కూడా పరిశీలిస్తున్నాయి. పరిశీలించడం అంటే ఆ 10 మినిట్స్ క్విక్ డెలివరీ అనేదాన్ని ఖచ్చితంగా తీసేయాలి. తీసేయకపోతే ఆ సంస్థలను నిషేధిస్తాం, ఆ సంస్థల యొక్క యాప్లని నిషేధిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే గిగ్ వర్కర్లు సమ్మె చేయటం ఒక ఎత్తు అయితే, మరోవైపు కార్మిక చట్టాలను ఈ మధ్యకాలంలో మార్చారు. రోజుకి 9 నుంచి 10 గంటలు పనిచేసేటువంటి వెసులుబాటును కూడా కల్పించారు. అంతకుముందు మనకు 8 గంటలే ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని పెంచారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు పెంచలా, ఓన్లీ ప్రైవేట్ ఉద్యోగులకి పెంచారు. ఇది దుర్మార్గం. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య కింద ఇప్పుడు కార్మికులు భావిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే కార్మిక చట్టాలను మార్చారో ఆ కార్మిక చట్టాలను యథాతథంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఇంప్లిమెంట్ చేయట్లా. కానీ కార్మిక చట్టాలను పారిశ్రామిక వర్గాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మార్చింది అనేటువంటి విమర్శలు లేకపోలేదు. అలాంటివి ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ కార్మిక చట్టాలను కనుక ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది, అప్పుడు న్యాయం జరిగే అవకాశం. అంతేగాని ప్రైవేటు ఉద్యోగుల మీద, ప్రైవేటు ఉద్యోగుల శ్రమ మీద కార్మిక చట్టాలను సడలించడం అనేది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక పెద్ద మిస్టేక్ అనేది కార్మిక సంఘాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ చట్టాల ప్రకారం, ఆ చట్టాలకు అనుగుణంగా ఈ గిగ్ వర్కర్లు కూడా మాకు రక్షణ కల్పించండి అని చెప్తున్నారు. అయితే ఆ చట్టాలను సవరించిన చట్టాల్లో రక్షణ అనేది ఉంది. సో భద్రత, రక్షణ కల్పించండి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి సమ్మెకు ఇప్పుడు ఈ-కామర్స్ దిగ్గజాలు దిగొచ్చి ఇప్పుడు జెప్టో లాంటివి, అలాగే బ్లింకిట్ లాంటివి ఒప్పుకుంటున్నాయి. కాబట్టి ఇది ఒక ఉపశమనం, కేంద్ర ప్రభుత్వం యూత్కి ఇచ్చినటువంటి ఒక ఉపశమనంగా మనం భావించాలి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేసి. థ్యాంక్ యూ.